అమూల్య వెళ్ళు, దాన్ని వదలొద్దు, నరకే దాన్ని. దీనిలాంటి మృగాల్ని వెంటాడి వేటాడి నరకాలి. నరకు దాన్ని, వదిలిపెట్టుకో. ఆ మహాశక్తి మీద నాకు మొదటి నుంచి అనుమానమే. అనుకున్నట్టు విజృంభించింది. మొత్తం విషయం తెలిసిపోయి నన్ను చంపడానికి వస్తోంది. నన్ను కాపాడండి, నన్ను కాపాడే వాళ్ళే లేరా? అమూల్య, వద్దమూల్య, నన్నేం చెయ్యొద్దు, వద్దు. అమూల్య, ఇది నిన్ను బలివ్వాలని చూసింది. ఇప్పుడిదే బలవ్వబోతుంది. చంపేయ్. వద్దు, వద్దమూల్య, నన్నేం చెయ్యొద్దు. అసలు నన్నేమనుకున్నావు నువ్వు? అఖండ జగతికి మూలాన్ని, అచంచల రూపాల్ని, రక్త పిచాచుల్ని, రక్త స్వభావాల్ని అణచివేసే పెను సంచలనాన్ని. ఎంత ధైర్యం ఉంటే ఈ మహాశక్తిని తీసుకొచ్చి బలివ్వాలని చూస్తావా? ఎంత ధైర్యమే? పులి మీద స్వారీ చేయి, పర్వాలేదు. జారి పడ్డావా ఆ పులి నిన్ను తినేస్తుంది. డబ్బు పడగల మీద పడుకోవడానికి ఈ అమ్మని బలిస్తావా? ఆ తల్లేంటో నీకు తెలీదా? నా శక్తి ఏంటో తెలియక చేశావా, లేక నా శక్తితో పోటీ పడదామని చేశావా? అమూల్య, నన్ను క్షమించు, నన్ను వదిలే. తప్పైపోయింది, నన్ను క్షమించు. ఒక్కసారి నేను కళ్ళు పెద్దవి చేశాక, ఒక్కసారి నేను ఒళ్ళు విరుచుకున్నాక, ఒక్కసారి నేను కత్తి పట్టాక, ఒక్కసారి నాలో కోపం రగిలాక క్షమించడం అంటూ ఉండదు. చావు మృదంగాలే మృత్యు ప్రభంజనాలు. ప్లీజ్ అమూల్య, నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్నేం చెయ్యొద్దు. ప్లీజ్ అమూల్య. కత్తి దించమంటావా? ప్లీజ్ అమూల్య. తల వంచుకుని ఉంటానంటావా? ఉంటాను. అమూల్య, ఇప్పుడు కత్తి నా చేతుల్లో ఉంది. టైము నా దగ్గరకు వచ్చింది. ఎంత ధైర్యమే నీకు? క్షమించమని కాళ్ల మీద పడ్డావని చేతిలో ఉన్న కత్తిని దించాను. కానీ నువ్వు ఆ కత్తిని లాక్కొని నా మీదే ఎదురొస్తావా? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు.
ఇదేనా నువ్వు? నిన్ను నీ స్వభావాన్ని పరీక్షించటానికి కావాలని నేను కత్తి దించాను. నీ బుద్ధి చూపించావు కదా. కత్తితో నన్నే చంపాలని చూసావు కదా. ఏయ్! ఇంద్రాణి గారు, ఏంటండి చాలా టెన్షన్ గా ఉన్నట్టున్నారు? ఏం లేదమ్మా, నువ్వు ధ్యానం చేయడం చూస్తుంటే ముచ్చటేసింది. అందుకే చాలాసేపటి నుంచి అలా చూస్తూ ఉండిపోయాను. ఎలాగైనా సరే దీన్ని ఆ నీళ్ళల్లో కలపాలి. రే పావురా, మన మీదకి వస్తుందా? పారిపోదాం. పరిగెత్తు. రే పావు లేదురా, ఈ పక్క నుంచి వెళ్దాం. పద పద. పాము మళ్ళీ వచ్చిందిరా, అటు వెళ్దాం. పదరా పదరా, పరిగెత్తు. రే ఈ పాము మనం వదిలేలారేదిరా. నిజమేరా, మనం చేసే పని ఆపడం కోసం పాము రంగంలోకి దిగిందంటే ఇదేదో చాలా పెద్ద వ్యవహారంలో ఉంది. అవునరా, ఇలాంటి వ్యవహారాల్లో మనం అసలు ఇన్వాల్వ్ అవ్వకూడదు. నిజమే, మనం ఈ దరిదాపుల్లో ఉండొద్దు, వెళ్ళిపోదాం. మరి మన మేడంకి సమాధానం చెప్తాం. ఆవిడకేం సమాధానం చెప్పక్కర్లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి పారిపోదాం. సరే వెళ్ళిపోదాం. అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. మనం ఆ సువర్ణ మేడకి కనిపించకూడదు. రే సువర్ణ మేడం, ఆవిడ ఎటు వచ్చారేంటి? అదే నాకు అర్థం కావట్లేదురా. ఆవిడ మనం చూసేలోపు మనం వెళ్ళిపోతాం. పద పోదాం పద.
పార్థు, ఆ బలరాముడు ఏ జలంతో అభిషేకం చేశాడో నువ్వు అదే జలంతో చేశావు. ఇప్పుడు నువ్వు చెయ్యాల్సింది బలరాముడి కావిడి పూజ. అంటే ఏం చేయాలి స్వామి? ఇది కొంచెం కష్టతరమైనది. శివుడికి ఎంతో ఇష్టమైన అభిషేకం కోసం కావిడిలో పాలబిందెలు పెట్టుకుని స్వామి చుట్టూ 108 సార్లు ప్రదక్షిణాలు చేయాలి. అలా ప్రదక్షిణాలు చేసిన పాలతో స్వామికి అభిషేకం చెయ్యాలి. ఇది తన కుమారుడికి ఎంతో ఇష్టమైన ప్రక్రియ. తన కుమారుడికి ఇష్టమైనది చేస్తే ఆ శివుడు ఎంతో సంతోషిస్తాడు. నువ్వు చేస్తున్న దీక్షలో రెండోది. అలాగే స్వామి, నా అమూల్య కోసం నేను ఏమైనా చేస్తానా? నీ పేరేంట్రా? నాగరాజు. మరి నీ పేరు? సర్పరాజు. పావులే కాదు, పావుల పేర్లతో ఉన్నవాళ్లు కూడా ఈ సువర్ణ గరుడ రేఖకి బందీ అయిపోవలసిందే. ఇప్పుడు మీరిద్దరూ ఈ సువర్ణ చేతిలో బందీలు. నేను చెప్పినట్టు వినాల్సిందే. నన్ను తప్పించుకుని వెళ్ళి ఈ చుట్టుపక్కల ఎక్కడ దాక్కున్నా సరే నా గరుడ రేఖ ప్రభావంతో మీరంతా తిరిగి తిరిగి నా కాళ్ల దగ్గరకొచ్చి పడాల్సిందే. అమ్మా, మమ్మల్ని క్షమించమ్మా, మమ్మల్ని చేయొద్దమ్మా. మరి నేను చెప్పిందేంటి, మీరు చేస్తుందేంటి? కాని ఒక పామొచ్చి ఆ బావి దగ్గరికి వెళ్ళలేకుండా మమ్మల్ని ఆపేసింది. మమ్మల్ని కాటేయడానికి వచ్చిందమ్మా. ఈడియట్స్! అలా జరిగిందని నా దగ్గరకొచ్చి చెప్పాలి గాని పిరికి వాళ్ళలాగా పారిపోతారా? అసమర్థపు చావటల్లారా! ఈ గరుడ ముద్ర కేవలం గంట మాత్రమే మీ నుదుటి మీదుంటుంది. ఈ గంటలోనే మీరు పార్థు దీక్షని భగ్నం చెయ్యాలి. అర్థమైందా? అర్థమైందమ్మా. వెళ్ళనింకా. మేడం, ఒక్క వేటుతో తల ఎగిరిపోతుంది. ఇదిగోండి.
మహారాణి గారు, ఆ కత్తేంటి? ఏం లేదు ఐశ్వర్య, మా ఇంటి కులదైవం దగ్గరుండే కత్తిని ప్రతి సంవత్సరం మారుస్తుంటాం. అది మా వంశ సాంప్రదాయం. మీ దగ్గర చాలా విచిత్రమైన సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఉన్నట్టున్నాయి. మేమిక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇలాంటి కట్టుబాట్లు చాలానే కనిపించాయి. ఈ ఐశ్వర్యకి ఏదో డౌట్ వచ్చినట్టుంది, అందుకే ఇలా మాట్లాడుతోంది. ఇది అమూల్యతోనే ఉంటే ఏదో ఒకటి చేసి నా పనికి అడ్డుపడే ఛాన్స్ ఉంది. ఏదో విధంగా ఈ క్యాండిడేట్ ని ఇక్కడి నుంచి పంపించేయాలి. రోయ్, ఈ గరుడ రేఖ 1 గంటే ఉంటుందని మేడం చెప్పింది. మనం అక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఈ గరుడ రేఖ మాయమైపోతుందేమో. అప్పుడు పాము మనల్ని కాటేసి చంపేస్తుంది. ఎందుకైనా మంచిది మనం అక్కడికి వెళ్లకుండా, మేడం కంట పడకుండా ఇట్నుంచిటే పారిపోదాంరా. సరే పద పద. సోమాయ నీవే భీమాయ నీవే వైద్యాయ కామేశ్వర ఆలనేత్రాయ ధవళగాత్రాయ వేద విమలాయ భూతేశ్వర భువనాల కర్తా నమః సంపోషక శక్తే నమః విధ్వంసక మూర్తే నమః శివ 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 శంకర హర హర శివ 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 పరబ్రహ్మణే నమః. పరబ్రహ్మణే నమః. పరబ్రహ్మణే నమః. భూతకము పుట్టియచ్చుట భూమి యందు నాటకంబగు బ్రతుకుల నాణ్యములను చోటు గుర్తింప గురి చేరి చూడవలెను. మాటు విడరాక పరతత్వమందు వేమా
అమూల్య, నువ్వు ఆ శ్లోకం ఎంత అద్భుతంగా చెప్పావో తెలుసా? పరబ్రహ్మతత్వం గురించి వేమన చెప్పిన శ్లోకం ఇది ఐశ్వర్య గారు. నువ్వలా శ్లోకం చెప్పడం వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది అమూల్య. సరే ఐశ్వర్య గారు, చెప్తాను. మనం ఆ పరబ్రహ్మ సాక్షాత్కారం పొందాలంటే ప్రతి మనిషి 4 విధాలుగా సాధన చేయాలి. ఆ సాధనలు చాలా గొప్పవైనవి. 1 నిత్యానిత్య వస్తు వివేకము, ఇహముత్రార్థ ఫలభోగ విరాగము, సమాధి షట్కము, ముముక్షత్వము. అమ్మగారికి యాక్సిడెంట్ అయింది. ఆవిడ చావు బతుకుల్లో ఉంది. అమ్మకి యాక్సిడెంటా? ఇలా మధ్యలోనే వెళ్ళిపోతే దీక్ష ఫలితం లేకుండా పోతుంది. ఆగుపార్దు.